బ్రావోస్లో హౌస్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ గుడిలో ఆర్య స్టార్క్ కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది. జాక్వెన్ హెగార్ ఆమెకు ఒక పని ఇస్తాడు. నీవు ఇక్కడ ఎవరో కాదు, నీవు ఎవరు కాకూడదు అని చెప్తాడు. ఆర్య తన పాత బట్టలు, తన వస్తువులు అన్నీ సముద్రంలో పడేస్తుంది. కాని తన కత్తి నీడిలు మాత్రం వదలలేక ఒక రాయి కింద దాచేస్తుంది. ఆర్య గుడి లోపల నేల తుడుస్తూ ఒక అమ్మాయితో కలిసి పనిచేస్తుంది. ఇక్కడ ఎవరికీ భయం లేదు, నీవు కూడా భయపడకూడదు అని ఆ అమ్మాయి చెప్తుంది. ఆర్య ఈ కొత్త నియమాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమె మనసులో ఇంకా స్టార్క్ గుర్తులు ఉన్నాయి. కింగ్స్ ల్యాండింగ్ లో ఒక పెళ్లి జరుగుతుంది. టామెన్ బరాథియాన్ మార్గరీ టైరెల్ ను పెళ్లి చేసుకుంటాడు. టామెన్ చాలా చిన్నవాడు, కాని మార్గరీ అతన్ని తన మాటలతో మెప్పిస్తుంది. నీవు నా రాజువి, నీవు బలంగా ఉండాలి అని చెప్తుంది. సెర్సీ తన కొడుకు టామెన్ మీద తన పట్టు తప్పిపోతుందని భయపడుతుంది. మార్గరీ సెర్సీని దూరం చేయడానికి టామెన్ ఇప్పుడు రాజు, నీవు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్తుంది. సెర్సీ కోపంతో మండిపడుతుంది, కాని ఏం చేయలేకపోతుంది. వింటర్ఫెల్లో సాన్సా స్టార్క్ లిటిల్ ఫింగర్ తో కలిసి తిరిగి వస్తుంది. రామ్సే బోల్టన్ సాన్సాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. సాన్సా నేను బోల్టన్ను పెళ్లి చేసుకోను అని లిటిల్ ఫింగర్ తో అంటుంది. కాని లిటిల్ ఫింగర్ నీవు వింటర్ఫెల్ ను తిరిగి తీసుకోవాలంటే ఇదే మార్గం అని ఒప్పిస్తాడు. సాన్సా బాధతో రామ్సేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. రామ్సే సాన్సాను చూసి నవ్వుతాడు, కాని అతని నవ్వు వెనుక దాగిన క్రూరత్వం సాన్సాకు కనిపిస్తుంది. వాళ్ళు జాన్ స్నో కొత్త లార్డ్ కమాండర్గా తన బాధ్యతలు చేపడతాడు. అతను స్టానిస్ బరాథియాన్తో మాట్లాడుతాడు. స్టానిస్ నీవు నాతో చేరి బోల్టన్లను ఓడిద్దాం అని చెప్తాడు. జాన్ నేను నైట్స్ వాచ్లో ఉన్నాను, నా ప్రమాణం ముఖ్యం అని చెప్తాడు. జాన్ జానోస్ స్లింట్ ను శిక్షిస్తాడు, ఎందుకంటే జానోస్ ఆదేశాలు పాటించడం లేదు. జాన్ జానోస్ తలను కత్తితో నరుకుతాడు. స్టానిస్ జాన్ ధైర్యాన్ని చూసి నీవు నీ తండ్రి లాంటి నాయకుడివి అని మెచ్చుకుంటాడు. మీరీన్లో డేనరీస్ టార్గెరియన్ తన పాలన సమస్యలతో ఇబ్బంది పడుతుంది. బారిస్తాన్ సెల్మీ ఆమెకు తన తండ్రి గురించి చెప్తాడు. నీ తండ్రి మార్కింగ్ అతను క్రూరంగా మారిపోయాడు అని చెప్తాడు. డేనరీస్ నేను నా తండ్రిలా కాదు, నేను న్యాయంగా పాలిస్తాను అని అంటుంది. కాని సన్స్ ఆఫ్ ది హార్పీ డేనరీస్ సైనికులపై దాడి చేస్తారు. బారిస్తాన్ గ్రే వార్మ్లు ధైర్యంగా పోరాడతారు, కాని బారిస్తాన్ చనిపోతాడు. డేనరీస్ బాధతో కోపంతో శత్రువులను ఎదిరించడానికి సిద్ధమవుతుంది. డేనరీస్ ఈ దాడిని ఎలా ఎదుర్కొంటుంది? సాన్సా రామ్సే బోల్టన్తో ఎలా ఉంటుంది? ఆర్య హౌస్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ లో ఏం నేర్చుకుంటుంది? తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే మరో ఎపిసోడ్ చూడాలి.